హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరో మంచి వీడియోతో వచ్చేసానండి. మనకి ఈ సోప్ వచ్చేసి ఫేస్కి కాదండి, హెయిర్ కోసము, హెయిర్ ఫాల్ తగ్గడానికి, హెయిర్లో ఉన్న స్కాల్ప్ పైన ఉన్న డాండ్రఫ్ పోవడానికి. చాలామందికి హెయిర్ చాలా ఒత్తుగా పెరగాలి, చిన్న జుట్టు పెద్దగా అవ్వాలని చాలా కోరికగా ఉంటుందండి. అలాంటి వాళ్ళ కోసానికి ఈ సోప్ బాగా యూజ్ అవుతుంది. రైస్ అండి, మీరు ఇంట్లో ఏ రైస్ యూజ్ చేస్తారో ఆ రైస్ మీరు తీసుకోవచ్చండి. రేషన్ బియ్యం అయితే ఇంకా బెటర్ అండి, దాంట్లో నుంచి మంచి వాటర్ వస్తాయి. ఇంకా సో మనకి కావాల్సింది కొన్ని రైస్ అండి, ఒక 2-3 స్పూన్స్ రైస్ కావాలి. మీరు ఈ రైస్ని వచ్చేసి నైట్ అయినా నానబెట్టుకోవచ్చు, మార్నింగ్ అయినా నానబెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను ఒక 3 స్పూన్ల రైస్ తీసుకున్నాను. నేను ఇదే యూజ్ చేస్తాను కాబట్టి ఈ రైసే తీసుకున్నాను. మీరు ఏ రైస్ వాడితే అది, ఏ రైస్ మీన్స్ ఇంకా బ్రౌన్ రైస్ అలాంటిది కాదండి, ఇలాంటిది రేషన్ రైస్, ఇలాంటి ప్లెయిన్ రైసే మనకి అవసరం వస్తుంది. సో కొన్ని వాటర్ వేసేసి నేను 1 అవర్ నానబెట్టుకున్నానండి. మీరు నైట్లో కూడా మీకు టైం లేకపోతే నైట్ నానబెట్టి కూడా ఉంచుకోవచ్చు. బెటర్ ఆప్షన్ ఏంటి అని అంటే ఒక 1-2 అవర్ మనం మార్నింగ్ పూటనే నానబెట్టుకోవచ్చు అండి, అదే మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. సో ఇది నేను ఒక 1 అవర్ 1.5 అవర్ అట్లా నానబెట్టుకున్నానండి. సో మనకి కావాల్సింది రైస్లో ఉన్న వాటర్ కావాలండి. నిజమేనండి, రైస్లో ఉన్న వాటర్ మన హెయిర్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి, హెయిర్ గ్రోతింగ్ అవ్వడానికి, డాండ్రఫ్ ఉన్న పోవడానికి. సో నేను అది నానబెట్టుకున్నానండి. అది నానబెట్టుకున్నంతసేపట్లో నేను సోప్ బేస్ రెడీ చేసుకుంటున్నాను. ఈ సోప్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ సోప్ అండి, కెమికల్ లేని సోపు. ఎలాంటి సోప్ అయినా సరే మనకి కెమికల్ లేనిది చూసి తీసుకోవాలండి. సో ఈ ట్రాన్స్పరెంట్ ఉంటుంది, బయట మార్కెట్లో అవైలబుల్ ఉందండి మీకు. సో సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదండి, ఈ సోప్ తీసుకుంటే బెటరు. మనం ఫేస్ కోసానికి అయితే ఏ సోప్ అయినా వాడచ్చు. సో మనం ఈ సోపే తీసుకోవాలి. ఇది మనకి ఆన్లైన్లో ఎక్కడైనా అవైలబుల్ ఉంది. కెమికల్ లేని బేస్ సోప్ అంటే ఎవరైనా చూపిస్తారు, ఇస్తారండి. సో నేను సన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను, తొందరగా మెల్ట్ అయిపోతుందండి సన్నగా ముక్కలు కట్ చేసుకుంటే. ఇది పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనకి ఇది నేను 1.5 అవర్ నానబెట్టుకున్నాను కదండి, చూపిస్తున్నాను చూడండి వాటర్. సో ఈ వాటర్ మనం తీసుకుందాము. మనకి ఫస్ట్ ఒకసారి కడిగి పక్కన పెట్టేసుకొని సెకండ్ టైంకి మనము ఈ వాటర్ యూజ్ చేయాలండి. మనకి హెయిర్కి ఈ వాటర్ వచ్చేసి చాలా మంచి బెనిఫిట్ ఉంటుందండి. చాలా చిన్న హెయిర్, చిట్లిపోయిన హెయిర్ కూడా, చాలా డ్యామేజ్ ఉన్న హెయిర్ కూడా హెల్తీగా చేస్తుంది అనమాట ఈ వాటరు. సో ఈ వాటర్ ఒకటే కాకుండా మనం దీంట్లో అలోవెరా జెల్ కూడా యాడ్ చేస్తున్నామండి. అలోవెరా జెల్ మీరు ప్యూర్ అయినా మీ ముఖం నుంచి తీసుకొని అయినా యూజ్ చేసుకోవచ్చు అండి. నా దగ్గర ఇది బయట మార్కెట్లో దొరికింది ఉంది కాబట్టి నేను ఇది యూజ్ చేస్తున్నాను. సో దీంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేశానండి. ఆయిల్ మీన్స్ అది సిరం టైప్ ఉంటుంది అనమాట. హెయిర్ ఏమైనా డ్యామేజ్ ఉంటే ఆ సిరం మనం యూజ్ చేసుకోవచ్చు. మీకు బయట ఎక్కడైనా దొరుకుతుందండి హెయిర్ ఆయిల్ కానీ హెయిర్ సిరం కానీ అని అడిగితే చెప్తారు ఎవరైనా. సో హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా నేను కొంచెం దాంట్లో సిరం యాడ్ చేశానండి. సో మొత్తం ఇంగ్రీడియంట్స్ కలుపుకొని నీట్గా మొత్తం మిక్స్ చేసుకోవాలి. మనకు వచ్చేసి ఇది ఇంగ్రీడియంట్స్ ఎలా ఉపయోగపడుతుందంటే, మనం స్నానం చేసుకునే ముందు మనం హెయిర్కి మొత్తం ఇప్పుడు మనం డైలీ మార్నింగ్ స్నానం చేస్తాం కదండి. సో ఎప్పుడు మీరు వీక్లీ వన్స్ స్నానం చేస్తారా, వీక్లీ 2 టైం తల స్నానం చేస్తారా, అప్పుడు మనం ఈ సోప్ని అప్లై చేసుకోవాలి. సో నేను డబల్ హీట్ మెథడ్లో సోప్ రెడీ చేసుకుంటున్నానండి, మెల్ట్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో వాటర్ హీట్ చేసుకొని తర్వాత ఇంకొక గిన్నె పెట్టుకొని అప్పుడు సోప్ మెల్ట్ చేసుకోవాలన్నమాట. సోప్ ఎక్కువ టైం పట్టదండి, ఈజీగా మెల్ట్ అయిపోతుంది మనకి. చాలా 1-2 మినిట్స్లోనే సోప్ మెల్ట్ అయిపోతుందండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో బ్యూటీ వీడియోస్ కూడా చాలా ఉన్నాయండి. మన ఫేస్కి ఎలాంటి క్రీమ్స్ యూజ్ చేయాలి, ఎలాంటి టిప్స్ వాడితే మన స్కిన్ బ్రైట్ అవుతుంది, హెయిర్కి బ్యూటీకి అన్నీ ఉన్నాయండి. ఒక్కసారి మన ఛానల్లో వెళ్ళి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. చూసారు కదండి, మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో రైస్ వాటర్ వేసుకుందామండి. రైస్ వాటర్ మొత్తం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది వేసుకొని మంచిగా కలిపి పెట్టుకోవాలి, మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం సోప్ ఎలా రెడీ చేసుకోవాలో నేను మీకు ముందు చూపిస్తానండి. చాలా బాగా ఉపయోగపడుతుందండి. మన హెయిర్ చాలా ఒత్తుగా పెరుగుతుంది, హెయిర్ డాండ్రఫ్ ఉన్న డాండ్రఫ్ పోతుంది, చాలా స్మూత్గా ఒత్తుగా పొడవుగా ఉంటుంది అనమాట ఈ సోప్ యూజ్ చేయడం వల్ల. ఎలాంటి కెమికల్ లేదండి ఈ సోప్లో. సో మన హెయిర్కి ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు అండి. సో నేను సోప్ రెడీ చేసుకోవడానికి సిలికాన్ మౌల్ తీసుకున్నానండి. మీ దగ్గర సిలికాన్ మౌల్ ఉంటే తీసుకోండి, లేకపోతే చిన్న బౌల్స్లో ఏవి ఉన్నా సరే మనం సోప్ రెడీ చేసుకోవచ్చు అండి. ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలైనా సరే సోప్ రెడీ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు ఒక 2 అవర్స్ బయట పెట్టుకుంటే చాలా గట్టిగా అందంగా సోప్ రెడీ అయిపోతుందండి.
మీకు ఓపిక ఉంది అని అనుకుంటే ఓన్లీ రైస్ వాటర్ కూడా మీరు వీక్లీ వన్స్ తలకి స్నానం చేసుకొని స్ప్రే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అలాంటి ఓపిక లేని వాళ్ళు ఇది సోప్ అయితే బెస్ట్ ఆప్షన్ అని అనుకుంటారు కదండి ఎవరన్నా. సో నేను ఇలాగే యూస్ చేస్తాను, అందుకనే మీకు చూపిస్తున్నానండి. చూసారు కదా ఎంత బాగుందో సోపు. సో దీంట్లో మనకి మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి, హెల్తీగా ఉండేది. సో అలోవెరా జెల్ వచ్చేసి మన హెయిర్ని చాలా స్మూత్గా షైనీగా ఇస్తుంది. రైస్ వాటర్ వచ్చేసి మనకి హెయిర్లో స్కాల్ప్లో ఎలాంటి డ్యామేజ్ ఉన్నా డాండ్రఫ్ ఉన్నా తొలగిచ్చేస్తుంది అనమాట. సో ఈజీగా మనం ఈ సోప్ని పెట్టుకోవచ్చు, యూస్ చేసుకోవచ్చు. ఒత్తుగా ఎవరికైతే జుట్టు కావాలనుకుంటున్నారో, డ్యామేజ్ అయిన హెయిర్ ఎవరిదైతే రిపేర్ కావాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఈ సోప్ యూజ్ చేయొచ్చండి. తప్పకుండా మీకు యూజ్ అవుతుంది. నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఎవరికన్నా హెల్ప్ అవుతుందని ఉద్దేశంతో నేను వీడియో చేసి పెడుతున్నాను. సో మీకు నచ్చితే తప్పకుండా ఈ సోప్ చేసి వాడి చూసి ఎలా వచ్చిందో, మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరీ మంచి వీడియోతో ముందుకు